श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయ గురుదేవ్. ఎందో శ్లోకం చూస్తున్నాం మనం, చదువుదాము. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. సో విభూతి ప్రకరణంలో ఉన్నాము. అంటే పరమాత్మ అనగానేమి అని అర్థం చేసుకుందుకు జగత్తులో మనకి ఆయా విభూతులు, అంటే ఆ మ్యాగ్నిఫిషన్స్, ఎక్కడెక్కడైతే ఈ జగత్తులో మ్యాగ్నిఫిషన్స్ కనిపిస్తున్నదో అది పరమాత్మయే అని గుర్తించడం తేలిక. ఎప్పటి వరకు సర్వము ఇక్కడ అంతయు సర్వం ఈశ్వరుడే, అంతయు ఈశ్వరుడే. ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు. సో అంతయు కూడా ఈశ్వరుడే అన్నటువంటి అవగాహన, అండర్స్టాండింగ్, బుద్ధి నిశ్చయము వచ్చే వరకు కూడా జగత్తులో ఎక్కడెక్కడైతే ఆ పరమాత్మ యొక్క విభూతులు ఆర్ మెగ్నిఫిషన్స్ కనిపిస్తున్నదో అదిగో ఇది పరమాత్మ అని గుర్తించుట తేలిక. సో ఆ విధంగా ఈ జగత్తులో కొన్ని అంశములను తీసుకుని అదిగో అది నేను అని చెప్తున్నాడు, అది పరమాత్మ అని మనకి సూచనప్రాయంగా చెప్తున్నాడు. కాకపోతే అందులో చాలా తెలివిగా చెప్తున్నాడు. కొన్ని మీరు ఇది ఒక చోటే ఉందని చెప్పలేరు. ఇక్కడ చెప్తున్నవి చాలా మటుకు చాలా చాలా ఎగ్జాంపుల్స్, సర్వవ్యాపకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, చూస్తూనే ఉంటాం అందులో ఒక్కొక్కటి. కానీ ఓకే, మనకి పరమాత్మ అంటే ఏమిటో పూర్తిగా అవగాహన రావట్లేదంటే గుర్తించుటకు ఇవన్నీ చాలా చాలా హెల్ప్ఫుల్ గా, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఒక లిస్ట్ చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న లిస్ట్ ఉంది ఈ అధ్యాయంలో. మళ్ళీ 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం అంతా కూడా ఇదే. అందులో ఉన్న శ్లోకాలన్నీ కూడా ఇటువంటి లిస్ట్, చాలా చక్కని ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది. మొదటిది రసః అప్సు కౌంతేయ. ఓ కౌంతేయ రసః అప్సు. మనకి ఇది చాలా హిందూ సమాజంలో ఆర్ ఇండియాలో ఇది చాలా పాపులర్. హిందూ సమాజంలో ఏంటి, నీళ్లు, నది యొక్క నీళ్లు చూస్తే వాటిని ఒక పుణ్యమైనటువంటి నీళ్లగా అందరూ పరిగణిస్తారు. నది కనిపిస్తే నదీ స్నానము ఎంతో పుణ్యాన్ని తెస్తుంది అనేటటువంటి నమ్మకము. సో రసః అప్సు ఇక్కడి నుంచే వచ్చింది నేను అనుకోవడం. నీటిలో రసము నేను అంటున్నాడు. సో నీటి యందు ఉన్నటువంటి రసము పరమాత్మ. మనం చెప్పుకున్నాం, మంచినీళ్లు మంచి ఎండలోంచి తిరిగి వచ్చిన తర్వాత దాహం వేసినప్పుడు ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగితే ఆహా అన్నటువంటి భావం వస్తుంది. అది రసము అంటే. నీటిలో రసము అంటే ఆ మంచినీళ్ళు తాగినప్పుడు మనకి ఒక చక్కని ఆహా అన్నటువంటి ఫీలింగ్ ఏదైతే కలుగుతుందో అది రసము. అది నీటిలో ఉండేటటువంటి మాధుర్యము అనుకోవచ్చు. శశి సూర్యయోహ ప్రభ. సూర్య చంద్రులలో కాంతిని నేను. ఆ సూర్యుని యొక్క కాంతి చూడండి. సూర్యుని యొక్క కాంతి సూర్యుడిలో ఒక చోటే ఉందా? ఏమి కాదుగా, మొత్తము విశ్వమును వ్యాపించి ఉన్నది ఆ సూర్యుని యొక్క కాంతి. ఒక విధంగా చంద్రుని యొక్క కాంతి కూడా సూర్యుని యొక్క కాంతి యొక్క ప్రతిబింబమే కదా, సెపరేట్ గా ఏమి కాదు. ఆ విధంగా మనకి గుర్తించడానికి అదిగో అక్కడ సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుని యొక్క కాంతి నేను అని చెప్తున్నాడు. కానీ ఆ సూర్యుని యొక్క కాంతి అదేమి జగత్తుకి విడిగా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. పైగా జగత్తు అంతా వ్యాపించి ఉన్నది. జగత్తు అంతా వ్యాపించి ఈ జగత్తంతా మనకి అనుభవానికి రావడానికి ఆధారమై కూడా ఉన్నది. జగత్తంతా ఆ సూర్యకాంతిలోనే ఉన్నది. ఒక విధంగా సూర్యకాంతిలో జగత్తు ఓతప్రోతమై ఉన్నది అని చెప్పుకోవచ్చు. ముందు శ్లోకంలో చెప్పినట్టు వస్త్రము దారములో ఏ విధంగా ఓతప్రోతమై ఉన్నదో అదే విధంగా ఈ జగత్తంతా కూడా సూర్యకాంతిలోనే ఓతప్రోతమై ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ
సూర్యచంద్రుల్లో కాంతిని నేను. ప్రణవ సర్వ వేదేషు, అన్ని వేద మంత్రములలో ఓంకారమును నేను. వేద మంత్రములన్నీ ఓంకారం నుంచే మొదలవుతాయి, ఓంకారం నుంచే వేద మంత్రములు పుట్టాయని. ప్రణవ, ప్రణవ అంటే ప్రకృష్టమైనటువంటి కొత్తదనము అని కూడా అర్థం. సో శబ్ద ఖే, ఆకాశమునందలి శబ్దము. ఆకాశంలో శబ్దం పుడుతుంది. చిన్నప్పుడు మనం సైన్స్ లో వాక్యూమ్ లో సౌండ్ ట్రావెల్ చేయదని చెప్పుకున్నాము, అది కరెక్టే. కానీ శబ్దము పుట్టడానికి స్థానము ఆకాశము. ఆకాశము వాక్యూమ్ లో సౌండ్ ట్రావెల్ చేయదు అని సైన్స్ లో ముందు నేర్చుకున్నాము. ఈ రోజు సైన్స్ సౌండ్ వేవ్స్, గ్రావిటేషనల్ వేవ్స్ రెండు ఈక్వలెంట్ అని చెప్తుంది. సో ఆకాశంలో సైన్స్ కూడా అదే మాట చెప్తుంది. ఆకాశంలో శబ్దము నేను. ఋషు పౌరుషం, మనుషుల యందు పురుషత్వమును నేను. అంటే మనుషుల యందు ఆ మానవత్వమును నేను, ఆరు మనుషుల్లో చైతన్యము నేను. మొన్న కూడా చెప్పుకున్నాం కదా, 8 రకాల అపరాప్రకృతి, అందులో చైతన్యమైనటువంటి పరాప్రకృతి. అంటే ఈ శరీరములో చైతన్యమును నేను. అంటే జీవుల యొక్క, మనుషుల యొక్క శరీరములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి జీవశక్తిని నేను, వాటిలో చైతన్య శక్తిని నేను అని చెప్తున్నాను. సో ఇది కూడా చూడండి, ఇది కూడా ఆల్ పర్వేసివ్. మనుషులు అంతటా ఉన్నారు, వ్యాపించి ఉన్నారు. అంతటా వ్యాపించి, భూగోళంలో వ్యాపించి ఉన్న మనుషులందరిలోనూ కూడా చైతన్య శక్తిని నేను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక 8 బిలియన్ మనుషులు ఉన్నారనుకోండి ప్లానెట్ మీద. ఆ 8 బిలియన్ మనుషుల్లో ఉన్న చైతన్య శక్తి 8 బిలియన్ విడివిడి చైతన్య శక్తులు అంటారా? అలా అర్థం చేసుకుంటే బాగుందా? అంతటా ఉన్న చైతన్య శక్తి ఒక్కటే అని అర్థం చేసుకుందుకు తేలిగ్గా ఉందా? అది అలా కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. మొత్తం 8 బిలియన్ మనుషుల్లో ఉన్నటువంటి 8 బిలియన్ చైతన్య శక్తుల, అది అర్థం చేసుకుందుకే చాలా కష్టంగా ఉందిగా అనిపిస్తుంది. కొంచెం పరిశీలిస్తే తెలుస్తుంది. సో పౌరుషం ఋషు, మనుషులలో చైతన్య శక్తిని నేను. అంతకంటే చైతన్య శక్తి అంతయు ఒక్కటే. శరీరములు భిన్నములై ఉండొచ్చు, కానీ వాటిలో ఉండే ప్రాణశక్తి, ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో అదంతయు కూడా ఒక్కటే. అంటే అది అర్థం చేసుకుందుకు కూడా చాలా తేలిగ్గా. ఎందుకంటే ఒక మనిషిలో ఉన్న చైతన్య శక్తికి ఇంకో మనిషిలో ఉన్న చైతన్య శక్తికి ఏ విధంగా తేడాలు చెప్తాం? దానికి క్వాలిటీస్ చెప్పలేం. చైతన్య శక్తికి క్వాలిటీస్ చెప్పలేం. శరీరము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి, వాటికి క్వాలిటీస్ చెప్పి హెచ్చు తగ్గులు చెప్పచ్చేమో, కానీ చైతన్య శక్తికి చెప్పలేము. సో ఋషు పౌరుషం, మనుషుల్లో చైతన్య శక్తిని నేను. చదువుదాం, శంకర్ల యొక్క భాష్యం చదువుదాము. రసః అహం అపాం యః సారః సహ రసః. రసః అంటే అపాం యః సారః. అపాం అంటే నీటిలో యః సారః, ఏదైతే సారమై ఉన్నదో, సహ రసః, ఆ రసము. తస్మిన్ రసభూతే మయి ఆపః ప్రోతాః ఇత్యర్థః. ఆ రసములో నీళ్లు ఓతప్రోతమై ఉన్నవి. అంటే వస్త్రము దారములో ఓతప్రోతమై ఏ విధముగా ఉన్నదో, పడుగు పేక అని దాన్ని ఏమంటారు, పర్పెండిక్యులర్ గా దారములు కుడితే వస్త్రం తయారైనది. వాటిని వీవ్ చేసినప్పుడు అప్పుడు వస్త్రం తయారవుతున్నదిగా. అదే విధముగా ఇక్కడ దారమునకు ఈక్వలెంట్ రసము, వస్త్రమునకు ఈక్వలెంట్ నీరు. సో రసం అనే దారముతో ఓతప్రోతమై పడుగు పేకలాగా వీవ్ చేసి ఉన్నటువంటిది నీళ్లు. ఆ దారము నేను అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా ఆ ఎనాలజీ చెప్పే పద్ధతి చూడండి ఎంత బాగుందో. మయి రసభూతే మయి ఆపహ ప్రోతాహ. ఆ రసమునందు ఓతప్రోతమై జలము ఉన్నది, ఆ రసమును నేను. ఏవం సర్వత్ర, ఇదే విధముగా అన్నిటి యందు కూడా. అంటే మిగిలిన పంచమహాభూతములలో కూడా వాటి క్వాలిటీస్. ఇప్పుడు పృథివీకి గంధం ఉంటుంది, గంధవతి పృథివీ. 5 పంచమహాభూతములలో
నీటికి రసం ఉంటుంది, పృథివీకి గంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గంధము నీటిలో ఉండదు, గంధము పృథివీకి ఉంటుంది. గంధము నీటిలో ఉందంటే నీటిలో గంధం పృథివీ కలిసిందని అర్థము. కొంత పృథివీ తత్వము కలిస్తే నీటికి గంధం వస్తుంది. అంతేనే కానీ నీటికి బై డిఫాల్ట్ గంధం ఉండదు. నీటికి బై డిఫాల్ట్ రసం ఉంటుంది, పృథివీకి గంధం ఉంటుంది. సో అయితే పృథివీలో గంధమును నేను అని చెప్పబోతున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. ఇక్కడ సో గంధము అనే దారముతో ఓతప్రోతమై ఉన్నది పృథివీ. ఆ గంధమును నేను. అగ్నిలో తేజస్సు ఉంటుంది, తేజస్సుతో ఓతప్రోతమై ఉన్నది అగ్ని. ఆ తేజస్సును నేను అని చెప్పబోతున్నాడు నెక్స్ట్. సో అలాగే మొత్తము పంచమహాభూతములకి కూడా వాటి వాటి గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణమును దారముతో పోల్చి ఆ దారమును నేను అని చెప్తున్నాడు. అంటే పంచమహాభూతములకు కారణము పరమేశ్వరుడు. వేరే ఉపనిషత్తు వాక్యాలు కూడా ఆ విధంగానే చెప్తాయి. పరమేశ్వరుడు నుంచి పంచమహాభూతములు వచ్చాయి. పంచమహాభూతముల యొక్క సారము పరమేశ్వరుడు. ఈ జగత్తు యొక్క సారము పంచమహాభూతములు. ఈ జగత్తులో ప్రతి వస్తువు పంచమహాభూతములతో చేయబడినది. ఆ పంచమహాభూతములకు సారమేమిటి? ఆ పంచమహాభూతములకు సారము పరమేశ్వరుడు. సో ఆ విధంగా నీటికి రసమును నేను. యథా అహం అప్సు రసః ఏవం ప్రభా అస్మి శశి సూర్యయోః. సో ఏ విధంగా అయితే నీటిలో రసమును నేనై ఉన్నాను, అదే విధముగా ఏవం ప్రభా అంటే వెలుగు, ఆర్ తేజస్సు, అస్మి శశి సూర్యయోః. చంద్రుడు సూర్యుడిలో వెలుగును నేను. అంటే సూర్యుడు అనగానేమి? సూర్యుడు అంటే వెలుగు ఓతప్రోతమై ఉన్నదే సూర్యుడు. అది అలా అర్థం చేసుకో, అంతే కదా. వెలుగు వేరు, సూర్యుడు వెలుగు కాదు కదా. సూర్యుడు వేరే చోట ఉంది, వెలుగు ప్రసరింపచేస్తున్నాడు అన్నట్టు మనకి అలా కనిపిస్తుంది. కానీ వెలుగే సూర్యుడు. ఆ వెలుగుకి భిన్నముగా లేడు సూర్యుడు. వెలుగు ఏదైతే మనం వెలుగు అంటామో అదే సూర్యుడు. దేన్నైతే సూర్యుడు అని అంటామో అదే వెలుగు. సో వెలుగు ఈజ్ ఈక్వల్ టు దారము, ఓతప్రోతమైనటువంటి వస్త్రము ఈజ్ ఈక్వల్ టు సూర్యుడు. సో ప్రభ ఏవం, అదే విధముగా ఏ విధముగా అయితే నీటి యందు నేను రసమై ఉన్నానో అదే విధముగా సూర్యచంద్రులలో వెలుగునై ఉన్నాను. ప్రణవః ఓంకారః సర్వవేదేషు తస్మిన్ ప్రణవభూతే మయి సర్వే వేదాః ప్రోతాః. సో వేదమంత్రములకు ఓంకారము దారము వంటిది. ఆ ఓంకారభూతమైనటువంటి దారములో ఓతప్రోతమై ఉన్నవి వేదమంత్రములు. అది అర్థం. ఎగ్జాంపుల్ అదే ఎనాలజీ 7వ శ్లోకంలో మయి సర్వమిదం ప్రోతం అని చెప్పారు. అదే ప్రిన్సిపల్ ని పట్టుకుని ప్రతి విభూతిలోనూ కూడా ఆ ప్రిన్సిపల్ ని మనకి చూపిస్తున్నారు. అంటే ఎంతో కొంచెము మనము సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ విభూతులన్నిట్లోనూ చెప్తున్నటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, అంటే నీటిలో రసము, సూర్యచంద్రులలో వెలుగు, పృథివిలో గంధము, వేదమంత్రములలో ఓంకారము, మనుషులలో చైతన్యము. చూడండి ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయో. కానీ ఇవన్నీ చూసామనుకోండి, ఏంటి? నీటిలో రసము, పృథివిలో గంధము, మనుషులలో చైతన్యము, ఓంకారము, వేదమంత్రంలో ఓంకారము, అవన్నీ చూస్తే వాటిల్లో తేడా ఎలా చెప్తా? అవన్నీ ఒకలాగే ఉంటాయి సరిగ్గా జాగ్రత్తగా పరిశీలిస్తే. వేదమంత్రంలో ఓంకారం ఏదైతే ఉన్నదో మనుషుల్లో చైతన్యం ఉన్నది. ఇప్పుడు అందరి మనుషుల్లోనూ వ్యాపించి ఉన్న ఈ చైతన్యానికి, అన్ని వేదమంత్రముల్లోనూ వ్యాపించి ఉన్న ఓంకారానికి ఏమిటి తేడా అని డిఫైన్ చేయమన్నారు అనుకోండి, ఎలా డిఫైన్ చేస్తాం? అది ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఆలోచిస్తే అన్నీ ఒకటే అని తేలుతుంది. అది అన్నీ ఒకటే అని మనకు అర్థమయ్యే వరకు పలు చోట్ల చూసి, ఇదిగో ఇక్కడ దీనికి సారమును నేను. వేదమంత్రములకు ఓంకారములో ఓతప్రోతమై ఉన్నవి వేదమంత్రములు. నీళ్లు,
నీళ్ళు అంటే రసము, దాని గుణము. రసములో ఓతప్రోతమై ఉన్నవి నీళ్లు. ఆ విధంగా గుర్తించడానికి తేలిగ్గా అదే లాజిక్ ని పట్టుకొని ప్రతి ఎగ్జాంపుల్లోనూ అదే లాజిక్ చూపిస్తున్నారు. తథా ఖే ఆకాశే శబ్ద. మళ్ళీ మనకి ఎక్కడ మనం ఆ ఆ దృష్టాంతం యొక్క శైలిని మర్చిపోతాము అని ప్రతి వాక్యానికి శంకర్లు మళ్ళీ దానికి సంస్కృతంలో అలా రాస్తున్నారు. సారభూతే తస్మిన్ మయి ఖం ప్రోతం. అంటే శబ్దము సారమై ఉన్నటువంటి, శబ్దము రసము, శబ్దాన్ని దారం అనుకోండి అంటున్నారు. శబ్దమును దారం అనుకుంటే దారములో వస్త్రము ఏ విధంగా ఓతప్రోతమై ఉన్నదో శబ్దములో ఆకాశము ఓతప్రోతమై ఉన్నది. సో శబ్దమునే పడుగు పేక అని ఒక వీవింగ్ మెషిన్ పెట్టి దారాన్ని శబ్దంతో రిప్లేస్ చేసి వీవ్ చేస్తే వచ్చేది ఆకాశము. మనం మళ్ళీ ఆ ఎగ్జాంపుల్ స్టైల్ మర్చిపోతామేమో అని ప్రతి దానికి కూడా ఆ వాక్యాన్ని సంస్కృతంలో అలా రాసి చూపిస్తున్నారు. శబ్ద సారభూత తస్మిన్ మయి, అటువంటి నా యందు, శబ్దమునకు రసం సారమునైనటువంటి నా యందు ఓతప్రోతమై ఆకాశము ఉన్నది. తథా పౌరుషం పురుషస్య భావః యతః పుంబుద్ధిః నృషు తస్మిన్ మయి పురుషాః ప్రోతాః. తథా పౌరుషం, పౌరుషం అంటే పురుషస్య భావః. తెలుగులో పౌరుషం వేరు, ఈ సంస్కృతంలో పౌరుషం అంటే పురుషస్య భావః. పురుష అంటే ఏంటి? పూర్ణుడు. పూర్ణుడైనటువంటి వాడు పురుషుడు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క భావము అంటే చైతన్యము. ఆ చైతన్యము అనే భావమే పౌరుషము. అది పౌరుషము అనే పదము యొక్క వ్యుత్పత్తి సంస్కృతంలో. సో అదే విధముగా పౌరుషము, ఎక్కడ పౌరుషములో అంటే పురుషత్వములో అంటే చైతన్యములో ఓతప్రోతమై ఉన్నారు జనులు. తస్మిన్మయి పురుషాః ప్రోతాః. పురుషస్య భావః పుంబుద్ధిః అంటే మనిషిననే భావము, అంటే చైతన్యము, అంటే నాలో నేను ఉన్నాను, నాలో చైతన్యము ఉన్నది అనేటటువంటి భావం ఏదైతే ఉందో ఆ చైతన్యంలో ఓతప్రోతమై ఉన్నది మనుషులు. ఆ చైతన్యమే పడుగు పేక. మనుష్యత్వము అనండి లేదా చైతన్యము అనండి, దానికి అదే పడుగు పేకయ్యి మనుషులు ఉన్నారు. అదే పడుగు పేకయ్యి మనుషుల్లా మనకి కనిపిస్తున్నారు అని అర్థం. చదువుదాం శ్లోకము. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యః గంధః పృథివ్యాం చ తేజః చ అస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపః చ అస్మి తపస్విషు. అవే విభూతులు కంటిన్యూ అవుతున్నాయి. ఇందాక రసః అప్సు అన్నారు, ఇప్పుడు పృథివ్యాం పుణ్యః గంధః అంటే పృథివీ యందు పుణ్యగంధమును నేను, పృథివీ యందు సుగంధమును నేను. అలా ఎందుకు చెప్తున్నారంటే బై డిఫాల్ట్ పృథివీలో సుగంధమే ఉంటుంది. పృథివీని మలినము చేస్తే అప్పుడు కానీ దుర్గంధం పుట్టదు. సో ఆ మలినము మనుషులు చేసినటువంటి మలినము కదా, మనం చేసుకున్నటువంటి మలినములో పృథివీలో నుంచి దుర్గంధం పుడుతుంది. ఆ మలినమే లేకపోతే పృథివీలో బై డిఫాల్ట్ ఉండేది సుగంధమే. అది క్లారిఫై, అందుకని అలా చెప్తున్నారు. సో పృథివీ యందు పుణ్యగంధమును నేను, సుగంధమును నేను. పైగా సుగంధము దుర్గంధము అన్నది గంధమునకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కాదు, అది మనము ఆపాదించినటువంటి విశేషణం. ఒక గంధము ఇది సుగంధము ఇది దుర్గంధము అనేది అది మనము గంధమును ఆస్వాదించే ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటుంది, మన ఎక్స్పీరియన్స్ ని బట్టి పెట్టుకున్నది. అది గంధములో ఉందని చెప్పలేము.
సో సుగంధము దుర్గంధము అనేటటువంటి ద్వంద్వములు మనము ఆపాదించుకున్నట్టువే, కానీ అది అందులో ఉన్నటువంటి క్వాలిటీ కాదు. సో అది ఉపాధిని బట్టి వస్తుంది. ఇప్పుడు చెత్త కుప్పలో పృథివీ దుర్గంధము తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే అది ఆ చెత్త కుప్ప అనే ఉపాధిని బట్టి అక్కడ గంధం వస్తున్నది. పైగా అది మనం పెట్టుకున్నటువంటి పేరు, మనం మనుషులు పెట్టుకున్నటువంటి పేరు. ఇది సుగంధము, ఇది దుర్గంధము. సో ఆ సుగంధములు దుర్గంధములు అనే ద్వంద్వం ఏదైతే ఉందో అది రాగద్వేషములు మనుషులు పెట్టుకున్న నామరూపములకు ఉపాధులకు సంబంధించినటువంటిది. పృథ్వీలో మాత్రము పుణ్యమైనటువంటి గంధము, బై నేచర్ గంధము పుణ్యమైనటువంటి గంధము ఉంటుంది అని చెప్పుట యందు అభిప్రాయం. విభావసౌ తేజ అస్మి అంటే అగ్నియందు తేజస్సు అయి ఉన్నాను. పృథివీలో గంధం ఎలాగో అలాగే అగ్నియందు తేజస్సు నేను. సో తేజస్సు చేత ఓతప్రోతమై ఉన్నది అగ్ని. నేనైనటువంటి తేజస్సుకి సారమైనటువంటి నా యందు ఓతప్రోతమై ఉన్నది అగ్ని అని చెప్పడం. అలాగే జీవనం సర్వభూతేషు జీవనం, అన్ని భూతముల యందు. ఇందాక మనుషుల్లో చైతన్యం అని చెప్పారు, ఇప్పుడేమో అన్ని భూతములకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. అన్ని భూతముల యందు జీవనం, అన్ని భూతముల యందును జీవశక్తి అంటే ప్రాణశక్తి. సో ఆ ప్రాణశక్తి అంతటా వ్యాపించి ఉన్నది. ప్రాణశక్తి అంతా ఒకటే. అక్కడ జీవిలో ఉన్న ప్రాణశక్తికి ఇక్కడ నాలో ఉన్న ప్రాణశక్తికి తేడా ఉందా అంటే చాలా సూపర్ఫిషియల్ గా చూస్తే తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కనిపిస్తున్న జీవికి ఇక్కడ నాకు మధ్యలో కూడా చాలా రకాల జీవులు ఉండొచ్చు, నాకు కనిపించట్లేదు. నా కంటికి కనిపించవు. చాలా చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవన్నీ నాకు కనిపించవు. మరి వాటన్నిటిలోనూ కూడా జీవశక్తి ఉందిగా. ఆ జీవశక్తికి కూడా అంటే ఏంటి, ఆ జీవశక్తి అనేది కంటిన్యూయం. జీవశక్తి ప్రాణశక్తి అనేది కంటిన్యూయం, అది కంటిన్యూస్. అది అందులో బ్రేక్స్ లేవు. కాకపోతే ఉపాధుల్లో బ్రేక్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మీడియం ఉంది, కొంత దూరం వెళ్ళాక ఇంకో మీడియం వచ్చింది, కొంచెం దూరం వెళ్ళాక ఇంకో మీడియం వచ్చింది. ఎక్కడెక్కడ మీడియం ఉన్నదో అక్కడ ఆ జీవశక్తి రిఫ్లెక్ట్ అవుతున్నది. ఎగ్జాక్ట్లీ లైక్ అవుటర్ స్పేస్ లో ప్లానెట్స్ సూర్యకాంతి వలె. సూర్యకాంతి కంటిన్యూయం, ప్లానెట్స్ అంటే ఆ సూర్యకాంతి రిఫ్లెక్ట్ అయ్యే మీడియంస్ అనేకములు ఉన్నాయి. వాటి ఎక్కడెక్కడ మీడియం ఉందో అక్కడక్కడ సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం శాటిలైట్ పెట్టామనుకోండి, అంతరిక్షంలో పట్టుకెళ్ళి శాటిలైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కనిపిస్తుంది. శాటిలైట్ లేకపోతే అక్కడ ఏం లేదు, ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ సూర్యకాంతి ఉన్నది. శాటిలైట్ పెడితే శాటిలైట్ అనే మెటీరియల్లో సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతున్నది. ఆ విధంగా అన్ని భూతముల యందు ప్రాణశక్తిని నేను. ప్రాణశక్తి కంటిన్యూస్, ప్రాణశక్తి వ్యాపకము. ఎక్కడెక్కడైతే శరీరములనే ఉపాధులు కనిపిస్తున్నాయో, ఆ శరీరములనే మీడియంస్ ఉన్నాయో, ఆ శరీరములలో జీవశక్తి రిఫ్లెక్ట్ అవుతున్నది. శరీరం లేని చోట జీవశక్తి లేదని కాదు, శరీరము లేదు, జీవశక్తి అయితే అంతటా వ్యాపించి ఉన్నది. సో జీవశక్తి అనే దారములో ఓతప్రోతమై జీవులు ఉన్నాయి. తపస్విషు తపశ్శాలరు యందు తపస్సు అనే శక్తి. అంటే ఇంకొంచెం మనకి స్థూలమైనటువంటి విభూతి చెప్తున్నారు. తపస్సు చేసే వ్యక్తిలో తపస్సు అంటే ఒడిదుడుకులను సమముగా తీసుకొనుటయే తపస్సు. సుఖదుఖములను సమత్వముతో స్వీకరించుటయే తపస్సు. సో ఆ తపస్సు ఎక్కడైనా కనిపిస్తే మనుషుల్లో, అదిగో ఆ తపస్సు, ఆ తపశ్శక్తి ఏదైతే ఉన్నదో అది ఆ పరమాత్మ యొక్క విభూతి. అంటే తపశ్శక్తి అనే దారములో ఓతప్రోతమై తపస్వినులు ఉన్నారు, తపశ్శాలురు ఉన్నారు. చాలా చక్కని దృష్టాంతం. కొంచెం తేలిక కూడా అర్థమవుతుంది. అంటే ఎక్కడైనా ఒక వ్యక్తి మంచి తపస్సు అనే గుణము బాగా నిండుకుని ఉన్నటువంటి వ్యక్తి మనకి కనిపిస్తే, అదిగో ఆ వ్యక్తిలో తపశ్శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ అని మనకి కొంచెం ఐడెంటిఫికేషన్ కి తేలిగ్గా ఉండేటటువంటి ఎగ్జామ్. చదువుదాం శంకర్ల భాష్యం చదువుదాం. పుణ్య సురభి గంధ పృథివ్యాం చ అహం. పృథివీ యందు సురభి సుగంధమును నేను. తస్మిన్ మయి గంధభూతే పృథివీ ప్రోత. ఆ గంధములో పృథివీ ఓతప్రోతమై ఉన్నది.
పుణ్యత్వం గంధస్య స్వభావతః పృథివ్యాం దర్శితం. గంధస్య స్వభావతః పుణ్యత్వం. పృథివ్యాం, పృథివిలో ఉండే గంధము స్వభావతః సుగంధమే. పృథివికి మంచి సుగంధం ఉంటుంది స్వభావతగా. అంటే అది మలినము కాకపోయి ఉండుంటే బై డిఫాల్ట్ అందులో సుగంధమే ఉంటుంది. కాకపోతే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అనుభవంలోకి వచ్చే పృథివీ పంచీకరణమై అనుభవానికి వస్తుంది. అంటే ఆల్రెడీ పంచమహాభూతములు మిక్స్ అయి ఉంటాయి అందులో. ఆ పంచమహాభూతములు మిక్స్ అయ్యి ఈ రోజుల్లో అట్మాస్ఫియర్ లో బోల్డ్ అంత పొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఆ పంచమహాభూతములు మిక్స్ అవడంలో ఆల్రెడీ పొల్యూషన్ కలిసిపోయింది, మలినం కలిసిపోయి ఉంటుంది. అందుకని మనకి ఎక్కడైనా పృథివిలో సుగంధము తెలియకపోవచ్చు. కాకపోతే బై డిఫాల్ట్ పృథివీ యందు సుగంధమే ఉండును అని క్లారిఫై చేస్తున్నారు శంకర్లు కూడా. అబాదిషు రసాదేహే పుణ్యత్వోపలక్షణార్థం. అయితే పృథివీ యందు గంధము, నీళ్లయందు రసము, అలాగే తేజస్సు, అగ్నియందు వేడి ఉష్ణము తేజస్సు, గాలి యందు ఒక చల్లని స్పర్శ, ఇటువంటివైతే ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణములు అదేంటిది, ఆ గుణములలో పుణ్యత్వము బై డిఫాల్ట్ అన్నిట్లోనూ అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. పుణ్యత్వ ఉపలక్షణార్థం, ఉపలక్షణము చేత 5 పంచమహాభూతములలోనూ వాటికి ఏవైతే గుణములు ఉన్నాయో ఆ గుణములు పుణ్యమైనటువంటి గుణములు అని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఉత్తి, ఎందుకంటే ఇప్పుడు నీటిలో రసము మాధుర్యము లేదనుకోండి, నీటిలో మాధుర్యం లేదంటే ఆల్రెడీ అందులో మలినం ఏదో కలిసిందని అర్థం. ఆ మలినము కలియుటచే మాధుర్యము లేకుండా పోతుంది. ఆర్ ఇంకొక విధంగా కూడా మాధుర్యం లేదని అనిపించవచ్చు. రుచి మన జిహ్వను బట్టి రుచి. సో మన జిహ్వ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, జిహ్వలో రుచిని ఐడెంటిఫై చేసే శక్తి పోయింది అనుకోండి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అప్పుడు ఏమైంది, కోవిడ్ వచ్చినప్పుడు అంతా టేస్ట్లెస్ గా అయిపోయింది. అంటేనే కానీ పదార్థంలో టేస్ట్ పోలేదు కదా, మన నోట్లో టేస్ట్ పోయింది. సో అలాంటప్పుడు కూడా మాధుర్యము తెలియకపోవచ్చు. అంటే మాధుర్యము లేకపోవుట అనేది నీటి యొక్క గుణము కాదు. నీటి యొక్క గుణము ఎప్పుడూ మాధుర్యమే. ఆ మాధుర్యం మనకి తెలియకపోవచ్చు. ఆ విధంగా కూడా అది ఉపాధి భేదములను బట్టి అయి ఉండొచ్చు. లేదా ఒక్కోసారి మంచి మూడ్ బాగాలేదనుకోండి, కోపంగానో దుఃఖంగానో ఉంది, అప్పుడు రుచికరమైన పదార్థం పెట్టినా కూడా అందులో రుచి తెలియదు. అంటే ఏమిటి, రాగద్వేషములను బట్టి కూడా రుచులు సరిగ్గా తెలియవు. సో ఆ విధంగా అది రుచికి అంతే, గంధమునకు అంతే, మొత్తం పంచ ఇంద్రియములతోనూ మనకి వచ్చే జ్ఞానం అంతా కూడా రాగద్వేషములతో మిక్స్ అయిపోయి ఉంటుంది. మనకి ప్యూర్ జ్ఞానము, ప్యూర్ గా ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్యూర్ ఎక్స్పీరియన్స్ తెలియటం అనేది చాలా కష్టం, ఉండదు. ఎప్పుడు కూడా రాగద్వేషములతోనే కలిసిపోయి ఉంటుంది అని ఆ పుణ్యోగంధ అని ఎందుకు చెప్పారు అన్న దానికి ఎక్స్ప్లెనేషన్. అపుణ్యత్వంతు గంధాదీనాం అవిద్య, మిస్టేక్ ఉంది అక్కడ, ఉండాలి, దీర్ఘం ఉండాలి. అవిద్య అధర్మాద్యపేక్షం సంసారిణాం. ఓకే, అవిద్య అధర్మాది అపేక్షం సంసారిణాం అపుణ్యత్వం గంధాదీనాం. అదే గంధము మొదలగు వాటిలో అపుణ్యత్వము ఏదైతే ఉన్నదో, అంటే గంధములో దుర్గంధము అనేది అవిద్య అధర్మాది అపేక్షం సంసారిణాం, సంసారులకు పైగా అవిద్యతో కూడుకున్నట్టు ఉంటుంది. అంటే ద్వంద్వములు వచ్చాయంటే అవిద్యతో ఉన్నటువంటి పర్స్పెక్టివ్ అని అర్థం. అవిద్య యొక్క పర్స్పెక్టివే లేకపోతే అక్కడ ద్వంద్వములు కనిపించవు. ద్వంద్వములు కనిపిస్తున్నాయి అంటే అది అవిద్య చేత ఆరోపించబడినటువంటిది. అంటే పైగా అధర్మము చేత కూడా, అధర్మము వలన కూడా చూడండి, పొల్యూషన్ వలన పృథివిలో సుగంధము పోతుంది. సో అందుకని అవిద్య అధర్మాది అపేక్షం సంసారిణాం గంధాదీనాం అపుణ్యత్వం, గంధము మొదలగు వాటిలో అపుణ్యత్వం అలా వస్తుంది. భూత విశేష సంసర్గ నిమిత్తం భవతి.
భూత విశేష సంసర్గ నిమిత్తం అంటే ఒక విశేషమైనటువంటి సంసర్గము అంటే ఇప్పుడు ఆ పృథివిలో దుర్గంధం రావాలి అంటే ఒక విశేషమైన సంసర్గము కలగాలి, అంటే మాలిన్యము కలవాలి, మాలిన్యము కలిస్తే అప్పుడు దుర్గంధం వస్తుంది. సో ఆ విధంగానే దుర్గంధం ఏర్పడుతుంది. కానీ పంచమహాభూతమైనటువంటి పృథివిలో ప్యూర్ గా చూస్తే సుగంధమే ఉంటుంది. ఆ విధంగానే పంచమహాభూతములకు మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఉపలక్షణం ద్వారా. ఒకటి చెప్తున్నారు, ఒకటి చెప్తే అన్నిటికీ చెప్పినట్టే లెక్క. అన్నిటినీ కూడా అలా అర్థం చేసుకోండి. ఆ ద్వంద్వములు ఎక్కడైతే వస్తున్నాయో సుగంధము, దుర్గంధం అని, అలాగే మంచి రుచి, చెడు రుచి అని ద్వంద్వములు ఎక్కడైతే వస్తున్నాయో అవి అవిద్య యొక్క ఆరోపము చేత ఏర్పడుతున్నవి. పైగా ఉపాధి యొక్క సంసర్గము చేత, కాంటాక్ట్ ద్వారా ఏర్పడుతున్నవే, కానీ అవి పంచమహాభూతములలో అక్షరాలు అయితే కావు అని అర్థం చేసుకోవాలని దానికి ఎక్స్ప్లెనేషన్. తేజ దీప్తి చ అస్మి విభావసౌ అగ్నౌ. సో అగ్ని యందు దీప్తి, దీప్తి అంటే వెలుగు. అగ్ని విభావసౌ తేజ, అగ్ని యందు తేజస్సు ఆర్ వెలుగును నేను. తథా జీవనం సర్వభూతేషు ఏ జీవంతి సర్వాణి భూతాని తజ్జీవనం. జీవనం అంటే ఏంటి? జీవనం అంటే దేని చేతనైతే జీవులు జీవిస్తున్నాయో అది జీవనం అంటున్నారు, అంటే ప్రాణశక్తి అని అర్థం. సో సర్వాణి భూతాన్ని ఏన జీవంతి, దేని చేతనైతే జీవిస్తున్నాయో అన్ని భూతములు, అది జీవనం, అదే జీవనము. జీవనము అంటే ప్రాణశక్తి అని అర్థము ఇక్కడ అని చెప్పడానికి ఆ ఎక్స్ప్లెనేషన్. ఆ ప్రాణశక్తిని నేను. సో సమస్త జీవులు కూడా ప్రాణశక్తి అయిన నాయందు ఓతప్రోతమై ఉన్నాయి. అంటే ఆ ప్రాణశక్తి సూర్యుని యొక్క కాంతికి ఎనాలజీ రెండు ఈక్వలెంట్ అంటున్నారు. అంటే సూర్యుని యొక్క కాంతి ఏ విధముగా కంటిన్యూస్, బ్రేక్ లేకుండా ప్రపంచమంతా, సృష్టి అంతా వ్యాపించి ఉన్నదో, ఈ ప్రాణశక్తి కూడా కంటిన్యూంలో బ్రేక్ లేకుండా సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. ఎక్కడెక్కడ ఉపాధి ఉన్నదో అక్కడక్కడ అది ప్రతిబింబిస్తున్నది అని అర్థం. ఈయన జీవంతి సర్వాణి భూతాని తజ్జీవనం. తపః చ అస్మి తపస్విషు. తపశ్శాలురయందు తపస్సును నేను. తస్మిన్ తపసి మయి తపస్వినః ప్రోతాః. ఆ తపస్సు అయిన నాయందు, ఆ తపశ్శక్తి అయిన నాయందు ఓతప్రోతమై తపస్వినులు ఉన్నారు. అంటే ఆ ఎనాలజీస్ అన్ని కూడా అలాగే తీసుకోవచ్చు. సుగంధము అనేటటువంటి శక్తి అంతటా వ్యాపించి ఉన్నది. ఆ సుగంధం అనే శక్తి పృథివీ అనే ఉపాధి ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నదో అందులో సుగంధము ప్రతిబింబిస్తున్నది. తపశ్శక్తి అనే ఈశ్వర విభూతి అంతటా వ్యాపించి ఉన్నది. కానీ మనకి ఎక్కడ అనుభవానికి వస్తోంది? తపశ్శాలి అనే ఒక ఉపాధి, ఒక వ్యక్తి అయిన తపస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి అనే ఉపాధి ఎక్కడెక్కడైతే, మీడియం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఆ తపశ్శక్తి ప్రతిఫలిస్తున్నది వారు ప్రతిబింబిస్తున్నది. అగ్ని యొక్క తేజస్సు జగత్తు అంతా వ్యాపించి ఉన్నది. ఎక్కడెక్కడైతే తేజస్సును అనుభవానికి తీసుకురాగలిగే ఉపాధి ఉన్నదో అక్కడ ప్రతిబింబిస్తున్నది. ఆ విధంగా అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా ఒక విధంగా సర్వవ్యాపకమైనటువంటి విభూతులే. అంతేనే గాని ఎక్కడ ముక్కలు చేసి చూపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకా రాలేదు మనకి. వస్తాయి, అవి కూడా అలాంటివి కూడా వస్తాయి. కానీ ప్రస్తుతానికైతే అన్ని సర్వవ్యాపకమైనటువంటి ఉదాహరణములే చెప్తున్నా. చాలా చక్కని ఉదాహరణములు. చదువుదాం శ్లోకము. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బీజం మాం
సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధి బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినాం అహం. మరికొన్ని ఆ విభూతులు. సర్వభూతానాం అంటే సకల ప్రాణుల యొక్క బీజం మాం. ప్రాణులకు బీజమును నేను. అంటే అనాదిగా వస్తున్నటువంటి ప్రాణులు, అనేకమైనటువంటి ప్రాణులు, అనేకములైనటువంటి జన్మలు, ఆ ప్రాణుల యొక్క జన్మలు, వాటికి బీజమును నేను. అన్ని ప్రాణులు, మళ్ళీ ఓన్లీ ఒక రకమైనటువంటి జీవులే కాదు, అన్ని ప్రాణులే. సర్వభూతానాం అన్ని భూతముల యందు అంటే చెట్లు, చేమలు, మొక్కలు, పశువులు, మనుషులు, క్రిమి కీటకాలు, అన్నిట్లోనూ కూడా, అన్ని జీవరాశుల్లోనూ జీవరాశులకు విత్తనమును నేను. అన్ని మళ్ళీ అది సర్వవ్యాపకమైనటువంటి శక్తి అనే కదా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టి యొక్క కంటిన్యూయంలో బోల్డ్ కొన్ని కోట్ల, లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నిటిలోనూ వ్యాపించి ఉన్నటువంటి విత్తనము, అంటే ఆ జీవరాశులన్నిటికీ మూలము నేను. అంటే మరి ఆ శక్తి కూడా అంతటా వ్యాపించి ఉండాలిగా. అంతటా వ్యాపించి ఉంటేనే అంతటా కూడా జీవులు ఉద్భవించగలుగుతున్నాయి. సో సర్వభూతానాం బీజం మాం విద్ధి అని తెలుసుకో. మళ్ళీ పైగా ఎటువంటిది? సనాతనం, సనాతనమైనటువంటి బీజం. అంటే ఒక కాలములో భూతములకు కారణమయ్యి వేరొక కాలంలో భూతములకు కారణము వేరొకటి అని చెప్పడానికి లేదు. అన్ని జీవులకు అన్ని కాలముల యందు, సర్వకాలముల యందు కూడా సనాతనం అంటే ఎల్లప్పుడూ అని అర్థం. అంటే పర్మనెంట్ గా, ఎటర్నల్. అది సనాతనం అంటే ఎటర్నల్, సనాతనమైనటువంటి బీజమును నేను. అన్ని భూతములకు సనాతనమైనటువంటి మూల కారణము నేను. బుద్ధిమతాం బుద్ధి అస్మి. బుద్ధిమంతులలో బుద్ధిని నేను. ఎక్కడైనా మంచి బుద్ధిమంతుడు కనిపిస్తే ఆ బుద్ధి, అదిగో అది పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించడానికి. తేజస్వినాం తేజ తేజస్సు, తేజస్సు బాగా ఉన్నవాళ్ళు అంటే మంచి మంచి శక్తి, మంచి, దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి ఫోర్స్ ఉన్నటువంటి వాళ్ళు తేజస్వినాం తేజ అహం. ఎక్కడైనా ఒక మంచి సూపర్ ఎఫిషియంట్ వ్యక్తి కనిపించాడు అనుకోండి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ సూపర్ ఎఫిషియన్సీ, అది ఆ పరమాత్మ యొక్క విభూతి. ఇప్పుడు మనకి గురుదేవులు లాంటి మహాత్ములు కనిపిస్తే వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ శక్తి, ఆ తేజస్సు, అది ఆ పరమాత్మ యొక్క విభూతి. చదువుదాం శంకర్ల ఎక్స్ప్లెనేషన్. బీజం ప్రరోహ కారణం. బీజం అంటే ప్రరోహ కారణం, అంటే అంకురించుట. ప్రరోహము అంటే అంకురించుటకు మూల కారణం. ఇప్పుడు ఒక విత్తనము నాటామనుకోండి, ఆ విత్తనము అంకురించి మనకి మొక్క మొలుస్తుంది. దానికి మూల కారణం, ఆ విత్తనములోంచి స్ప్రౌట్ రావడానికి మూల కారణం ఏదైతే ఉందో అది నేను. అది ఆ పరమాత్మ. విద్ధి అంటే తెలుసుకోవాలి, ఇంకా అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సర్వభూతానాం హే పార్థ సనాతనం చిరంతనం. సనాతనము అంటే చిరంతనము, అంటే ఆది అంతము లేనటువంటి ఆ మూల శక్తిని నేను, అన్ని బీజమును నేను అన్ని భూతములకు. కించ బుద్ధి వివేక శక్తి అంతఃకరణస్య. సో అంతఃకరణం యొక్క శక్తి అంటే అంతఃకరణం యొక్క శుచి, అంతఃకరణం క్లీన్ గా ఉంటుట. బుద్ధిమంతులలో ఆ అంతఃకరణము యొక్క శుచి, చిత్తశుద్ధి ఏదైతే ఉన్నదో ఆ చిత్తశుద్ధిని నేను. అదే వివేకము అంటే. బుద్ధిమతాం వివేక శక్తిమతాం అస్మి అంటే వివేకము కలిగిన వారిలో వివేకమును నేను. తేజ
ప్రాగల్భ్యం. తేజస్సు అంటే ఆ దాన్ని ఏమంటారు, ప్రాగల్భ్యం అంటే దిట్టముగా ఉండగలుగుతాం, అంటే ఒక ఒక రకమైనటువంటి శక్తి. ఆ ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి. రాముడు అంటే చెప్పిన మాట చేసే తీరుతాడు, చెప్పిన మాటని కట్టుబడి ఉంటాడు. అది ఒక రకమైనటువంటి శక్తి, అది తేజస్సు. ఆ తేజస్సుని నేను అంటున్నాడు. అలాగా మనుషులలో మనకి కొందరు మనుషుల్లో ఒక రకమైనటువంటి చాలా స్ట్రాంగ్ శక్తి, ఒక బలము కనిపిస్తుంది. ఆ బలము ఏదైతే ఉందో అది నేను. తద్వతాం తేజస్వినాం అహం. ఆ తేజోవంతులలో తేజస్సును నేను. సో మనుషుల్లో మనకి చూసినప్పుడు ఆ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంచి సుపీరియర్ క్వాలిటీ కనిపిస్తుంది. ఆ సుపీరియర్ క్వాలిటీ ఏదైతే కనిపిస్తుందో అది ఒక రకమైనటువంటి బలము, అదే తేజస్సు. ఆ తేజస్సుని నేను. బీజం చదువుదాము. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సో బలం బలవతాం చ అహం కామరాగ వివర్జితం ధర్మ అవిరుద్ధ. ధర్మావిరుద్ధ. ధర్మ అవిరుద్ధ భూతేషు కామః అస్మి భరతర్షభ. భరతర్షభ సంబోధన. ఓ భరతర్షభ, బలవతాం బలం అహం. బలవంతులలో బలమును నేను. అంటే మంచి ఆ శక్తి ఉన్న వాళ్ళలో శక్తిని నేను. ఎటువంటి శక్తి, కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతామేమో అని క్వాలిఫై చేస్తున్నాడు. కామరాగ వివర్జితం. కామము, క్రోధము, రాగము కోరికలతో పుట్టినటువంటి బలము కాదు. ఇప్పుడు బాగా మనసులో కోరిక ఎక్కువ ఉన్నవాడికి కూడా ఆ పని చేయడానికి బోల్డ్ అంత బలం వస్తుంది. ఆ బలం గురించి చెప్పట్లేదు, అటువంటి బలం గురించి చెప్పట్లేదు. కోరికతో పుట్టినటువంటి బలమును గురించి చెప్పట్లేదు. కామరాగ వివర్జితం, రాగద్వేషములు లేనటువంటి బలం ఏదైతే ఉన్నదో, అంటే శరీర ధారణకు కావలసినటువంటి బలం ఏదైతే ఉందో, ఈ శరీర యాత్రను సాగించడానికి, ఈ శరీరాన్ని ధరించడానికి ఫౌండేషన్, లేచి నడవడానికి, లేచి తన పనులు తను చేయడానికి, ఆలోచించడానికి, తిరగడానికి ఏదైతే మూల కారణమైనటువంటి బలము ఉన్నదో, అది ఆ బలమును నేను. అంటే ఒక ఫౌండేషనల్ యూనిట్ ని చెప్తున్నారు. శరీరములు లేచి తిరగడానికి కావలసినటువంటి ఒక ఫౌండేషనల్ దాన్ని ఏమంటారు, బలం ఉండాలి, ఒక ఫౌండేషనల్ పవర్ ఉండాలి. ఆ ఫౌండేషన్ ని నేను అని చెప్పు. అంతేనే కానీ కామముతో కూడుకున్నటువంటి, అంబిషన్ తో కూడుకున్నటువంటి బలమును గురించి చెప్పట్లేదు. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. అలాగే భూతేషు జీవులయందు ధర్మ అవిరుద్ధ కామః అస్మి. ధర్మానికి విరుద్ధము కానటువంటి కామమును నేను. ఇప్పుడు మనసులో కోరికలు లేవనుకోండి, పర్సనల్ బెనిఫిట్ మీద కోరిక లేదనుకోండి, అప్పుడు ధర్మానికి అవిరుద్ధమైనటువంటి కోరిక కలగదు. నేను పూర్ణుడను అనేటటువంటి సంతృప్తి మనసులో ఉంటే అసలు కోరికలు ఎందుకు పుడతాయి? కోరిక అంటే పర్సనల్ బెనిఫిట్కి, నాకేమొస్తుంది అనేటటువంటి, నేనేమైపోతాను, నాకేం మిగులుతుంది అనేటటువంటి థాటే రాదు అసలు. ఆ థాట్ వస్తున్నది అంటే నేను ఫలానా అనేటటువంటి ఆ ఐడియా ఏదైతే ఉందో, ఇది నేను ఫలానా, ఇది నాది, ఇవన్నీ నావి అనేటటువంటి నేను, నాది. అహంకారము, మమకారము యొక్క అధ్యారోపణ జరిగినప్పుడే నాకు ఫలానాది కావాలి అనేటటువంటి కోరికలు ఉంటాయి. అటువంటిది తీసేసి అటువంటి కోరికలను ఎక్స్క్లూడ్ చేసామనుకోండి, ఒకవేళ మనం కోరిక అని డిఫైన్ చేయాలంటే ఎటువంటి కోరికలు మిగులుతాయి? లోక సంగ్రహార్థం. స్వామి వివేకానంద, గురుదేవులు లాంటి వాళ్ళకి కోరిక లేదా అని వాళ్ళు
ఆర్గ్యూ చేయొచ్చు. ఆర్గ్యూ చేస్తే ఒక విధంగా కోరిక వాళ్ళకి సంకల్పం ఉన్నది అని ఒప్పుకోవాలి. కానీ ఆ సంకల్పంలో నాకేమొస్తుంది అనేటటువంటి థాట్ లేదు, ఆ తోక లేదు దానికి. అందుకని అది కోరిక కింద లెక్క వేయక్కర్లేదు. కానీ మీరు లెక్క వేసుకుంటానంటే అటువంటి కోరిక నేనంట. ధర్మ అవిరుద్ధ కామ భూతేషు అహం అస్మి. అటువంటి మహాత్ములలో లోక సంగ్రహార్థం ఏదో చేయాలి అనేటటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పము నేను. ధర్మ అవిరుద్ధ కామ భూతేషు అహం అస్మి. నేను అహంని ప్రతిదానికి పెట్టుకోవాలి. అస్మి అన్న చోటల్లా అహం అస్మి అని పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే తెలుగులో వాక్యం పూర్తవుతుంది. నేనే అయి ఉన్నాను అంటే దాని రివర్స్ లో కూడా చెప్పుకోవాలి. మళ్ళీ ముందు శంకర్లు వాక్యము ఒక శ్లోకాన్ని దగ్గర ప్రతిదానికి చక్కగా ఓతప్రోతము అనే కాన్సెప్ట్ కి అన్వయించి చెప్పారు. సో కామరాగ వివర్జితమైనటువంటి బలం ఏదైతే ఉన్నదో ఆ బలము దారము. అటువంటి దారములో ఓతప్రోతమై ఉన్నవాళ్ళు ఉన్నది మనుషులలో ఉండేటటువంటి బలము అంటే దేహ ధారణ శక్తి ఏదైతే ఉందో అది నేను. కామరాగ వివర్జితం అంటే ఇందులోంచి నాకేమొస్తుంది అనేటటువంటి ఐడియా, అనేటటువంటి అహంకార మమకారములతో లేనటువంటి ఆ అహంకార మమకారములు లేనటువంటి లోక సంగ్రహార్థం చేసే పనుల యొక్క సంకల్పం ఏదైతే ఉందో కోరిక, అది దారము అనుకుంటే ఆ దారముతో ఓతప్రోతమై అది నేనే. నాతో ఓతప్రోతమై ఉన్నది ధర్మావిరుద్ధ కామ భూతేషు. ఆ ఓతప్రోతమై ఉన్నవాళ్ళు ఆ జీవులలో ఏదైనా మంచి చేయాలి అనేటటువంటి థాట్ ఏదైతే ఉందో అది నేను. చదువుదాం ఇంకోసారి శ్లోకము. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.